అంటే మీరు చెప్తున్నట్లు పాలమాకుల దగ్గర ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిందంటారు, కానీ అక్కడ ఒక ఎలిగేషన్ వచ్చింది అప్పుడు. ఆ ఎలిగేషన్లో వాడిని కావాలని జిన్నాను ఎన్కౌంటర్ చేయాలని కాల్చారు. అక్కడ సీన్ క్రియేట్ చేయడానికే జీపుని తిరగబెట్టి బోల్తా కొట్టి సర్వేశ్వరరెడ్డి గారే లెఫ్ట్ హ్యాండ్తో ఫైర్ చేసుకున్నారు అనేది అప్పుడు ఒక ఎలిగేషన్ వచ్చేది. ఎంతవరకు వస్తుంది? అవును, చిన్నగా గమనించాలి. గుండు సూత్తోనే గుచ్చుకునేటువంటి ఓపిక లేనటువంటి వ్యవస్థ ఇది. ఒక బుల్లెట్ని తీసుకొని ప్రాణం మీద తీసుకున్నటువంటి సంస్కృతి ఉండదు. ఎందుకంటే ఆ కేసులో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇన్వాల్వ్ అయింది, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇన్వాల్వ్ అయినాయి. ఎందుకంటే జ్యుడిషియల్ కేసులో ఉన్నప్పుడు జరిగింది కదా అది. అన్ని ఇన్వాల్వ్ అయినా ఎంక్వైరీ జరిగినాయి, దాంట్లో రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు. రైట్ యాక్షన్ తీసుకోకుంటే ఇలా ప్రాణాలు పోయేది ఇంకా కూడా చెప్పేసి పూర్తిగా రియల్ ఎన్కౌంటర్, నో ఫేక్. ఇంకా పడని వ్యక్తులు కావాలని అట్రిబ్యూట్ చేయడానికి జీపు బోల్తా పెట్టారు, కావాలని జీపు బోల్తా కొడితే మనుషులు పోతారు. మురళి జీపు ఆగిన జీపుని బోల్తా వేసి క్రియేట్ చేశారు. టోటల్లీ రాంగ్. అదంతా ప్యాచప్ చేయించుకున్నారు. ఈ ప్యాచప్ గా ఆటోమేటిక్ ప్యాచప్ చేస్తున్నట్టు వాళ్ళ జీవితం ధ్యేయమే అది. బట్ట కలిసి మీనేయడము, ఇక అనవసరం బదనాలు చేయడము, దాంట్లో ఏం చేయడం అంటే షాడిస్టిక్ ప్లెజర్. షాడిస్టిక్ ప్లెజర్ వాళ్ళు ఇదే చేస్తున్నారు. ఏ మంచి పని కూడా, ఏ మంచి కార్యాన్ని కూడా ఒప్పుకోరు. అంటే అప్పుడు ఆ రోజుల్లో పండుగలు చేసుకున్నాండి. శంషాబాద్లో ఊర్లోకి వచ్చి గ్యాంగ్ పోయిన తర్వాత పేపర్లో వచ్చి నాకు ఐడియా ఉందండి, పండుగలు చేసుకున్నారు. అంటే ఇంత ప్రజల్లో ఎంత ప్లెజర్ క్రియేట్ తెలుసు. సరే, నాకు బుల్లెట్ ఇంజరీ అయింది, ప్రాణం మీదకి వచ్చింది, దట్ ఈస్ డిఫరెంట్. అక్కడ నాకు సాటిస్ఫాక్షన్ అయింది, ప్రజలంతా పండుగలు చేసుకున్నారు. ఇంట్లో అటాక్ చేసిన తర్వాత రేప్ చేసే గ్యాంగ్ అండి అది. దాని విషయంలో కూడా వీళ్ళు ఈ విధంగా ప్రవర్తించి ఈ గిట్టన్ వాళ్ళు ఎట్లుంటారు మురళి, మీకు తెలుసు అది. ఈ పోలీస్ వ్యవస్థలో కొంతమంది ఉంటారు వీళ్ళు. సరే, ఓకే. రాజేంద్ర దగ్గర తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళి రాజేంద్ర తర్వాత నేను హుజూర్నగర్కి వెళ్ళాను. దాని తర్వాత మురళి ఈ మెదక్ గజ్వేల్ పోస్టింగ్ అయింది మరి సిఐయు. గజ్వేల్కి వెళ్ళినప్పుడు అప్పట్లో ఎలక్షన్స్ వచ్చిన మురళి. అప్పటికన్నా ముందు బాలసుబ్రహ్మణ్యం, వెంకటస్వామి అంటూ మైనింగ్లో చనిపోయారు తూప్రాన్లో. కృష్ణప్రసాద్ వాజ్ ఎస్పీ. అప్పుడు నేను గజ్వేల్ సిఐ ఉన్నాను. నేను అక్కడ డెఫినెట్ ఇన్సిడెంట్స్ ఆఫ్ ద ఎలక్షన్ అనేది ఒక ఇది ఉండే. జేవిరాముడు గారు వాజ్ డిఐజీ, నీ పోయి ఎలక్షన్ చేయాలి సర్వీస్ స్టేట్ అని చెప్పి నన్ను టార్గెట్ చేసి పంపారు. నేను ఐ టుక్ ఏ ప్లెజర్. పోయాను. పోయి 45 డేసే అక్కడ ఎలక్షన్ గురించి పంపించారు. నేను చార్జ్ తీసుకున్న తర్వాత మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి ఎవరైతే ఈ సరెండర్ ఇప్పుడు ఈ సోకాల్డ్ మిలిటెంట్స్ అని ముద్ర వేసిన వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టి ఎలక్షన్ చేయాల్సిన ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్న బాధ్యత మీ వినుకుందని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి బందోబస్తులు వాళ్ళని వినియోగించిన ఘనత సర్వీస్ రెడ్డి వాళ్ళే చేశారు. తర్వాత పోలీసింగ్ అనేది అవుట్స్కట్లో ఉండే ఎవరైనా ఉంటే పోలీసింగ్ విలేజ్ తాళాలు ఇచ్చి పని చేయించారు. దొంగ చేతి తాళం అని కాదు అక్కడ. కొంతమంది ఎట్లుంటాయంటే అట్రిబ్యూట్ అవుతుండే కొన్ని. అప్పుడు మేమున్నాము డైరెక్ట్ పోలింగ్ బూత్లో ఉంటుందంటే సిచ్యువేషన్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. అప్పటికే హుజూర్నగర్లో కోర్టు పేల్చేయడం జరిగింది. సారీ, గజ్వేల్లో చాలా భయానక తూప్రాన్లో ఆ ఇన్సిడెంట్ జరిగింది. ప్రతి విలేజ్ నేను కవర్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి. హైలీ సెన్సిటివ్ విలేజ్ ఐడెంటిఫై చేసుకొని అప్పుడు ఉన్నటువంటి కానిస్టేబుల్స్ చాలా కోఆపరేట్ చేశారు. ఎలక్షన్ అనేది గజ్వేల్ మెదక్ డిస్ట్రిక్ట్ చరిత్రలో 5 గంటలు కరెక్ట్ క్లోజ్ అయ్యి 5:30కి బాక్స్ వచ్చిన కంటే అదే సేమ్ ఇన్సిడెంట్ కూడా అట్లా జరిగింది. మొన్న ఓల్డ్ సీట్లో నేను బందోబస్తు వేశారు. ఓల్డ్ సీట్లో గొడవ అయింది మొన్న. ఇక్కడ హాలం దగ్గర బాక్స్లో ఎలక్షన్ గొడవ అయింది, పెద్ద గొడవ అయింది. దేన్ని ఇన్ఛార్జ్ ఉంటే గొడవని అక్కడ పక్క జరిపేసి బాక్స్ తీసుకుపోయి కంట్రోల్ రూమ్లో వేసి వెళ్ళిపోయాను. ఎవరికి నోబడి నో సిట్. అంటే దాంట్లో మీనింగ్ ఏంటి అంటే డ్యూటీ ఏదన్నా అప్పచెప్తే ఖచ్చితంగా నిర్భయంగా, నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా చేసేటట్టు మనస్తత్వం అది. ఓకే, గజ్వేల్ తర్వాత అక్కడికి వెళ్ళారు. గజ్వేల్ తర్వాత హుజూర్నగర్ పోస్టెడ్. ఓకే, హుజూర్నగర్ కూడా జయరాముడు గారు వేశారు. సార్ నువ్వు హుజూర్నగర్కి వెళ్ళిపోవాలి సార్, చాలా దూరం ఉంది కదా సార్, ఇక్కడ భార్య పిల్లలు హైదరాబాద్ చదువులు ఇష్టపడతాను, పోయా నిప్పు అంటే సార్ బండి హుజూర్నగర్ వెళ్ళిపోయాను. హుజూర్నగర్లో కూడా 3 years వర్క్ చేశాను. హుజూర్నగర్లో పనిచేసినప్పుడు ఒక వింత సంఘటనలు ఉన్నాయి మళ్ళీ. అక్కడ మూడు ఒక అంటే హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్లో పోలీసు ఎట్లా రియాక్ట్ కావాలన్నది అప్పుడు అక్కడ ఒక ఈనాడు పేపర్లో క్యాప్షన్ వచ్చింది. ఏం క్యాప్షను? కలవారికి పండై జీవితం పుండై అని. అంటే ఒక విమెన్ ఆమె జీవితాన్ని సర్వస్వం కోల్పోయింది, కలవారికి పండై జీవితం పుండై అని అక్కడ మంచి రైటర్ నుండి ఆయన రాశాడు. ఏంది అంటే ఒక ఎయిడ్స్ పేషెంట్ వస్తే ఆమె సమాజం నుండి వెలివేసి ఒక చిలుకూరు గుట్టల దగ్గర చెట్టు కింద పెట్టారు. ఇట్స్ ఫ్యాక్ట్. చెట్టు కింద పెట్టారు. పెడితే నాకు ఇంటిమేషన్ వచ్చింది, ఆ విలేకరి రిపోర్టర్ ఇంటిమేషన్, సార్ పోలీసు వాళ్ళు ఎవరు పట్టించుకోండి, కనీసం మీరన్నా పట్టించుకుంటే అక్కడ డాక్టర్ శ్రీనివాసరావు వాళ్ళు మంచి డాక్టర్ ఉన్నారు హాస్పిటల్లో. సార్ బతకని బతకపోని మానవత ధర్మం మనం నిర్వర్తించాలి, మీకు పోలీసు సార్ మనకి ఖర్చు అని నేను పెడతాను, మీరు డోంట్ వరీ
అని నేను డాక్టర్ బృందం తీసుకెళ్ళి ఆమెను లిఫ్ట్ చేసుకొచ్చి హుజూర్నగర్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పించినాక 2-3 months అయినాక చనిపోయింది ఆమె. ఓకే. ఒక రోజులో చనిపోయామని 3 నెలలు 4 నెలలు ఈ రంగుల ప్రపంచం చూపించగలిగినటువంటి ఘనత సర్వేశ్వరుడిది. మానవత దృక్పథంతో ఆ రోజు స్పందించకపోతే మళ్ళీ రోజు చచ్చిపోతుంది. అవును. అంటే ఎయిడ్స్ రోగం వచ్చిందని సమాజం వెలివేసిన ఒక మనిషిని మానవత దృక్పథంతో ఒక పోలీస్ ఆఫీసర్ తీసుకొచ్చి హాస్పిటల్ పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించి ఆమెకు చేతునియడం నేను చేసినటువంటి హ్యూమనిటేరియన్ వర్క్. అది ఇట్స్ పార్ట్ ఆఫ్ జాబ్. పోలీస్ ఆఫీసర్గా కొన్ని మానవత దృక్పథంతో ఉంటేనే ప్రజల్లో మంచి పేరు వస్తుందండి. అవును. అది నేను చేయాలని కాన్సెప్ట్తో చేశాను. అప్పుడు అది అయింది. సెకండ్ ఒకటి సెన్సేషనల్ కేసు మీకు తెలుసు. అది ఏంటి, ఈ ఆపద్బంధు స్కీమ్ వస్తున్నాయి. కుటుంబంలో ఎవరైనా చనిపోతే అవును, ఆపద్బంధు ₹1,00,000 అనేది ఒకటి ఇస్తుంది. అవును. ఆ రోజుల్లో అది ఏఎల్టీ ఆంధ్ర లా టైమ్స్లో హైకోర్టు వరకు వచ్చి రిపోర్ట్ అయింది. ఆ కేసు సెన్సేషనల్ కేసు రిపోర్ట్ అయింది. ఏఎల్టీలో రిపోర్ట్ అయిందంటే కేసులో మీనింగ్ ఉంది. అప్పట్లో రెవెన్యూ అథారిటీస్ ఆ స్కీమ్ చెక్ ఇస్తుంది. చనిపోయినటువంటి తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చెక్ ఇవ్వాలి. ఆ రోజులో ఏం జరిగిందంటే అప్పుడు అక్కడ ఆ చెక్ ₹1,00,000 చెక్ ఇస్తే ₹95,000 మధ్యలో ఒక ఐ డోంట్ వాంట్ నేమ్ ఒక ఆయన తీసుకొని 5,000 ఇచ్చిండు. ఆ అమ్మాయికి ఎవరు తిండి లేదు, పెట్టేవాళ్ళు కూడా కట్టలేరు. ఈ ఫ్యాక్ట్ తెలిసిందా ఇట్ ఈస్ పేపర్లు వచ్చేది. పేపర్లు వస్తే దాన్ని టేకప్ చేసి సీరియస్ టేకప్ చేసి సుమోటో కింద కేసు చేసి దాన్ని ఛేదించడం. ఎవరైతే తీసుకుందో హైకోర్టు వరకు వెళ్ళింది, డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు బెయిల్ క్యాన్సిల్ జరిగింది. ఇది ఎవరి పడి నో సిట్. మీరు హుజూర్నగర్కి వెళ్తే ఈ కాన్సెప్ట్ ఎవరని చెప్తారు. ఆ కేసులో అప్పటి నుంచి ఆపద్బంధు కేసులో ఏదైనా వస్తే గవర్నమెంట్ చెక్ ఇస్తే ఎంఆర్ఓ గారు చెక్ ఇచ్చి ఫోటో దిగాలన్నటువంటి ఆ రూలింగ్ అప్పటి నుంచి వచ్చింది. ఓకే. అంతకుముందు ఫోటో దిగే కార్యక్రమం లేదు. ఎవరికో చెక్ ఇస్తే ఎవరో తీసుకోపోతే ఎవరు తీసుకొని తినేది. అంటే దాని మీద నియంత్రణ లోపం ఉండేదాన్ని చెప్పడం. దీంట్లో ఎవరు మిస్టేక్ ఫైండ్ ఫాల్ చేయడం కాదు. ఆ రోజు నుండి అది వచ్చింది. దాని తర్వాత ఇంటర్స్టేట్ గ్యాంగ్ ఒకటి న్యాప్ చేసిన అక్కడ హుజూర్నగర్ అన్సారీ గ్యాంగ్ అని ఒక పెద్ద గ్యాంగ్ ప్లాన్ చేసి డెకాయిట్లు చేస్తుంది మొత్తం బీఆర్ గ్యాంగ్. దాన్ని న్యాప్ చేసేసి అక్కడ వెపన్స్ రికవర్ చేసి ఆ గ్యాంగ్ అంతా రిమైండ్ చేసేసాను. అన్నిటికన్నా ఇంపార్టెంట్ కేసు ఉంది హుజూర్నగర్. హుజూర్నగర్ అనేది కృష్ణానది బార్డర్ మాకు ఉండే జ్యూడిక్షన్. అవతల రేకులగడ్డ, పిన్నెల్లి, పిడుగురాళ్ళ అతలు ఉంటుంది. ఇవతల రఘునాథపాలెం నోన్ ఫర్ బాంబింగ్, కంటిమెంట్ బాంబులు వేసుకుంటారు. అది కూడా కంట్రోల్ చేశాడ. 1 గంట లేట్ అయిపోతే అక్కడ సత్యనారాయణ ఒక ఎస్ఐ ఉండే, బాంబులు వేసి ఎస్ఐని చంపే పరిస్థితి ఏర్పడదు. నేను ఇమ్మీడియట్ రీచ్ చేసుకొని వాళ్ళందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ చేసి మొత్తం ఇది చేసినాను. ఆ చేసినందుకే ఆ 2 సంవత్సరాలు నేను అక్కడ హుజూర్నగర్లో పనిచేసాను. బెస్ట్ ఇన్స్పెక్టర్ లా అంటాడని నీలం సాహ్ అని ఇంకో కలెక్టర్ నాకు ప్రశంసా పత్రాలు తీసి సన్మానించారు 15th August నాడు. ఓకే. హుజూర్నగర్లో అక్కడ ఒక దళం ఆపరేట్ చేస్తున్నాయి. పిడుగురాళ్ళ ఉన్నప్పుడు కృష్ణపట్టి దళం అని. అప్పట్లో అంతకన్నా నాకన్నా ముందు ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయ్యి ఇంజ్యూర్డ్ అయ్యి తప్పించుకోబడి కృష్ణ సిమ్ చేసుకుంటూ ఒప్పులాడు శంకరన్న దళం అంటారు. ఇది మాకు కొంచెం క్లూ వస్తే నేను ఒక సాయంకాలం ఆపరేషన్ శురు చేసి మల్లమల్తరాడు మధ్యాహ్నం వరకు టోటల్ దళాన్ని పట్టుకొచ్చాను అవుట్ ఆఫ్ రేగులగా ఢిల్లీ. చరిత్ర నాకన్నా ముందు ఒక ఎస్ఐ ఆపరేషన్లో పోయి అక్కడ ఎన్కౌంటర్ చనిపోయాడు. కృష్ణానది నుంచి దాటి అతలికి వెళ్ళిపోయి ఆ దళాన్ని మొత్తం తీసుకొచ్చాను. అంటే అనార్మ్డ్ ఉన్నప్పుడు స్లీపింగ్లో పట్టుకొచ్చి రిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళు అప్పట్లో జనజీవన సంస్థ కలిసిపోయింది. ఈరోజు కూడా సార్ ఉండబట్టి మేము హాయిగా జీవిస్తున్నాం అనేటువంటి ఒక భావన వాళ్ళు నెలకొన్నది. 14 మందిని పట్టుకొచ్చి ఇది చేశాను. ఆ రోజు క్రిటికల్ సర్కమ్స్టెన్సెస్ ఉన్నాయి. నవీన ఒత్తిళ్ళు ఉన్నాయి. నేను ఏ ఒత్తిళ్ళు లోన్ కాలేదు. అయినా వాళ్ళను కేసు పెట్టి రిమాండ్ చేసి అవన్నీ సీజ్ చేసి మొత్తం చేసి వాళ్ళకు తర్వాత ఈ మెయిన్ స్ట్రీమ్లో కలిసిపోయారు టోటల్ దళం. అప్పటి తర్వాత ఎక్స్ట్రీమిస్ట్ లేదు. లేకుంటే అక్కడ మొత్తం భయపెట్టేసి గన్ కల్చర్లో మొత్తం డబ్బులు చేయడం, భయపెట్టేయడం, కిడ్నాప్ చేయడం జరుగుతున్నాయి. హుజూర్నగర్ తర్వాత నెక్స్ట్ నార్సింగ్ వచ్చాను. అప్పుడు సీతారామరావు సార్ డిఐజీ ఉండే. సార్ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు అప్పటికి నా ఇన్స్పెక్షన్ ప్యాటర్ను, నా ఫైల్ సిస్టము అవన్నీ చూసి అప్రిషియేట్ చేసాడు సార్.